సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్నటువంటి టీజీటీ పీజీటీ జేఎల్ అభ్యర్థులకి పేపర్ 2 అయినటువంటి పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి కోణంలో మనం యూనిట్ 10 చూసాము, యూనిట్ 9 చూసాము. మరి ఈరోజు యూనిట్ 8 చూద్దాము. ఎవాల్యుయేషన్, సింపుల్గా చెప్పాలంటే మనకి మెజర్మెంట్ అని చెప్పొచ్చు, అండ్ ఎవాల్యుయేషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అని చెప్పొచ్చు, సిసిఈ కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్షన్ ఎవాల్యుయేషన్ చెప్పొచ్చు. అయితే ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చేటువంటి సెకండ్ యూనిట్ ఇది. సో మనకి టీచింగ్ మెథడ్స్ అనేది స్టార్టింగ్ టాప్లో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఎగ్జామినర్ ఎవరికి ఇస్తారంటే ఈ 8th చాప్టర్కి ఇస్తారు. సింపుల్గా మనం ఎవాల్యుయేషన్ అని చెప్పొచ్చు. మరి ఈ టాపిక్ చదివేటప్పుడు ఎలా చదవాలంటే ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ అనేది కంపల్సరీ గుర్తాడు. కాన్సెప్ట్ మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో కాన్సెప్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ మెంట్ బై ఎవాల్యుయేషన్, ఎవాల్యుయేషన్ డెఫినేషన్ ఏంటి, ఎవాల్యుయేషన్ మీనింగ్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్లో ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్ ఏంటి, డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ ఏంటి, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ ఏంటి, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఏంటి, తర్వాత మనకి రిటన్ టెస్ట్ అంటే ఏంటి, టెస్ట్ అంటే ఏంటి, మెజర్మెంట్ అంటే ఏంటి, అసెస్మెంట్ అంటే ఏంటి, లెర్నింగ్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు, గ్రేడింగ్ అని చెప్పొచ్చు, పోర్ట్ఫోలియో అని చెప్పొచ్చు, సిసిఈ ఆబ్జెక్టివ్ అని చెప్పొచ్చు. ఇలాగ మనకి అన్ని కోణాల్లో క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయటం జరుగుతుంది. మరి ఏ యూనిట్ చదవాలంటే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సింది ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే తెలుగు అకాడమీ బుక్లో చాలా ఎఫెక్టివ్గా అయితే ఇది ఉంది. 2014లో ఉన్నటువంటి తెలుగు అకాడమీ జీవశాస్త్ర బోధన శాస్త్రం అంటే బిఈడి బుక్ మనకి జీవశాస్త్ర బిఈడి బోధన శాస్త్రము. అయితే దాంట్లో మనకి 2014 బుక్లో మనకి బయాలజీ మెథడాలజీ బుక్లో చాలా ఎఫెక్టివ్గా ఇచ్చాడు ఈ టాపిక్ని. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ మీరు చదవాలి. తర్వాత దీనికంటే ఎఫెక్టివ్గా ఇచ్చింది 2014 కంటే ముందు ఉన్నటువంటి వరల్డ్ బయాలజీ మెథడాలజీ బుక్లో ఇంకా ఎఫెక్టివ్గా ఇచ్చాడు. కాబట్టి పర్టికులర్లీ 8th యూనిట్ అయినటువంటి ఈ ఎవాల్యుయేషన్ అండ్ మెజర్మెంట్ చదవాలి అంటే ముందు మీరు ప్రిపరేషన్ అంటే ప్రిఫర్ చేసేటువంటి ఫస్ట్ బుక్ ఏంటంటే మనకి తెలుగు అకాడమీ బుక్ బాగా చదవండి. తెలుగులో చదివినా కూడా మనం ఒక్కసారి ఇంగ్లీష్ మీడియంలో చూసుకోండి, ట్రాన్స్లేషన్ చేసుకుంటే బిట్ అనేది ఈజీగా పెట్టొచ్చు. మరి ఈ యూనిట్ ఎలా ఉంటుందంటే మనకి ఈజీ స్కోరబుల్ యూనిట్ అనమాట. ఎలాగైనా మన బిట్టు పెట్టగలిగే విధంగా ఉంటాయి. ఖచ్చితంగా కోర్ ఏరియా బిట్స్ వస్తాయి. ఇక్కడ ఎగ్జామినరు మొత్తం 10 చాప్టర్స్లో సెకండ్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. కాబట్టి మనం ఏది చదివితే టోటల్గా ఈ లెసన్ మొత్తం చదవాలి. మనం ఖచ్చితంగా ప్రతి టాపిక్ నుంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్లో బిట్ అయితే ఫ్రేమ్ చేస్తాడు. ఖచ్చితంగా అదే వేలో ఎగ్జామినర్ అయితే ఉంటారు. తర్వాత మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి వాళ్ళు మనం తెలుగు అకాడమీ 2014లో ఉన్నటువంటి ఆ బిఈడి మెథడాలజీ బుక్ ని ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇంకా మీకు గన దొరికితే 2014 కంటే ముందు ఉన్నటువంటి 2012-9లో ఉన్న బుక్స్ మన ఓల్డ్ బయాలజీ మెథడాలజీ దాంట్లో కూడా మనకి ఎవాల్యుయేషన్ అనేది చాలా కరెక్ట్గా క్లియర్గా ఇచ్చాడు. ఒకసారి చూడండి. సో సెకండ్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వాలి ఎన్సీఆర్టీ పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్. సరే, మొత్తం చదవాలంటే మనకి మొత్తం చదవవసరంలా. ఈ ఎన్సీఆర్టీ పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ బుక్లో మొత్తం చదవవసరం లేదు. ఆల్రెడీ ఈ బుక్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది కార్తిక్ బయో అకాడమీ యాప్లో స్టడీ మెటీరియల్లో పార్ట్ 1, పార్ట్ 2 కింద మనకి ఈ ఎన్సీఆర్టీ పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అనే బుక్ని నేను రీసెంట్ చేయడం జరిగింది. అది కలర్ పేజీలో ఉంటుంది. ఎక్కడైతే బోల్డ్ లెటర్స్ రాసి ఉంటుందో, ఎక్కడైతే ఏదైనా ఒక టాపిక్ స్టార్ట్ అవుతుందో ఆ టాపిక్ ఫస్ట్ 3 లైన్స్ అనేవి దాని యొక్క కాన్సెప్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మెజర్మెంట్ గురించి చదువుతున్నారు, మీరు మాపనం అంటే ఏంటి గురించి చదువుతున్నారు. అప్పుడు ఏం చేస్తారు, ఆ మాపనానికి అర్థాన్ని ఇచ్చేటువంటి కొన్ని లైన్స్ ఉంటాయి, దాని కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ వేలో ఖచ్చితంగా మ్యాచింగ్ టైప్లో ఒక పక్క మనకి టెస్ట్, ఎగ్జామిన్, మెజర్మెంట్, అసెస్మెంట్ ఇస్తాడు. రెండో వైపు మ్యాచింగ్ ఇస్తాడు. ఇంకో మ్యాచింగ్ క్వశ్చన్స్ అంటే మనకి ఎవాల్యుయేషన్ టైప్స్ ఉన్నాయి కదా, డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ చెప్పేసి ఒక పక్క ఇస్తే రెండో పక్క దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ టైప్ ఇస్తాడు. అయితే ఇక్కడ మనకి ఎన్సీఆర్టీ పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ బుక్లో ఎక్కడైతే మనకి టాపిక్ స్టార్ట్ అయిందో దానికి సంబంధించినటువంటి మీనింగ్ ఉంటుంది. మీనింగ్ ఓకే, దానికి అర్థం ఉంటుంది. అది మీరు చదువుకుంటే
ఈజీగా మనం స్కోర్ చేయవచ్చు. అయితే ఈ బుక్ని మీకు ఆల్రెడీ ఈ కార్తిక్ బయో అకాడమీ యాప్లో స్టడీ మెటీరియల్ ఆప్షన్లో పీడిఎఫ్ సెండ్ చేయడం జరిగింది. దయచేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు స్టడీ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ తీసుకుని ఒకసారి చదవండి. పోతే పోయిన అమౌంట్ ఎంత అమౌంట్ అవుతుంది, మా అయితే ఒక 20-30 రూపీస్ ఎంత అవుతుంది, ప్రాబ్లం లేదు, అయితే తీసుకోండి. థర్డ్ ఇంపార్టెన్స్ అంటే పర్టికులర్ ఈ యూనిట్కి సంబంధించి మనకి థర్డ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలంటే ఆర్సి శర్మ మోడర్న్ సైన్స్ టీచింగ్ బుక్కి ఇవ్వాలి. కాబట్టి మనకి ఇక్కడ ఈ పర్టికులర్ 8th చాప్టర్ మనం చదివేటప్పుడు ఈ ఎవాల్యూషన్ అండ్ మెజర్మెంట్ టూల్స్ అండ్ టెక్నిక్ ఈ యొక్క టాపిక్ మనం చదివేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు తెలుగు అకాడమీ, సెకండ్ ప్రిఫరెన్స్ ఎన్సీఆర్టీ పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్, థర్డ్ టాపిక్ మనకి థర్డ్ ప్రిఫరెన్స్ ఆర్సి శర్మ మోడర్న్ సైన్స్ టీచింగ్కి ఇవ్వాలి. ఖచ్చితంగా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. వీడియో స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు. ఓకే, ఇక్కడ చూడండి. మరి ఈ యూనిట్కి సంబంధించి మనకి మెజర్మెంట్ అండ్ ఎవాల్యూషన్, తర్వాత సిసిఈ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఎవాల్యూషన్, అచీవ్మెంట్ అండ్ డయాగ్నోస్టిక్ టెస్ట్. సో ప్రతి టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అది అరైజ్ అవుతాయి, ప్రతి టాపిక్ నుంచి. కాబట్టి ఆ టాపిక్ ఉన్నటువంటి కాన్సెప్ట్లు మీరు చదివితే సరిపోతుంది. మరి దీంట్లో ముందు అడిగేది టెస్ట్ గురించి అడుగుతాడు. సో వాట్ ఈస్ మెంట్ బై టెస్ట్, దీన్ని మనం తెలుగులో నికష అని చెప్తాము. ఓకే, షార్ట్ అని మనం ఒక చిన్న టాపిక్ చెప్పి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అది టెస్ట్ అవుతుంది. కొన్ని ఒకటి కంటే ఎక్కువ టాపిక్లు కంప్లీట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఎగ్జామినేషన్ అవుతుంది. తర్వాత మాపనం అని చెప్పేసి మెజర్మెంట్, అసెస్మెంట్, తర్వాత ఎవాల్యూషన్. ఓకే, ఈ అసెస్మెంట్ ద్వారా వచ్చినటువంటి మదింపు ద్వారా వచ్చినటువంటి ఫలితాలని మనం తీర్పు చేయటమే మనం ఏం చెప్పొచ్చు, మూల్యాంకనం చెప్పొచ్చు, ఎవాల్యూషన్ అని చెప్పొచ్చు. మరి ఈ టాపిక్లో టెస్ట్ గురించి అడుగుతాడు, కాన్సెప్ట్, ఎగ్జామినేషన్ అంటే ఏంటని అడుగుతాడు, మెజర్మెంట్ మీద అడుగుతాడు, అసెస్మెంట్ అంటే మదింపు, తర్వాత వచ్చేది ఎవాల్యూషన్ మూల్యాంకనం. ఈ మూల్యాంకనం మనకి ప్లేస్మెంట్ ఎవాల్యూషన్ అని, డయాగ్నోస్టిక్ ఎవాల్యూషన్ అని, ఫార్మేటివ్ ఎవాల్యూషన్ అని, సమ్మేటివ్ ఎవాల్యూషన్ చెప్పేసి ఇలాగా టైప్స్ ఆఫ్ ఎవాల్యూషన్ అడుగుతాడు. ఖచ్చితంగా మనకి ఎవాల్యూషన్ టైప్స్ మీద ఖచ్చితంగా మనకి ప్లేస్మెంట్ మీద 1 మార్క్ ఉంటుంది, డయాగ్నోస్టిక్ 1 మార్క్, ఫార్మేటివ్ 1 మార్క్, సమ్మేటివ్ 1 మార్క్. ఇలాగా ఎవాల్యూషన్ టైప్ 4 ఉన్నాయి. ఆ 4 చదివితే మీకు ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తాయి. దయచేసి మీరు గమనించండి. ఖచ్చితంగా ఇది మ్యాచింగ్లో ఫ్రేమ్ చేస్తాడు. మ్యాచింగ్లో ఫ్రేమ్ చేస్తూ డయాగ్నోస్టిక్ గురించి ఎలా అడుగుతాడంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ డయాగ్నోస్టిక్ ఎవాల్యూషన్ అని చెప్తాడు. కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు, అది రిలేటెడ్ అయింది మీరు టిక్ చేయవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఎవాల్యూషన్ టైప్లో 4 మీద 4 క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. ఈ మెజర్మెంట్ ఎగ్జామ్ టెస్ట్ అనేది మ్యాచింగ్ టైప్లో ఖచ్చితంగా అడుగుతాడు క్వశ్చన్, షూర్ అనమాట. ఓకే, తర్వాత మనకి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి సిసిఈ ప్యాటర్న్ అడుగుతాడు. సో సిసిఈ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకు వచ్చింది ఈ కంటిన్యూస్ కాంప్రహెన్షన్ ఎవాల్యూషన్. ఇప్పుడు మనం అంతా కూడా మనం సిసిఈ మోడల్లో ఉన్నామని చెప్తాం మనం. ఎందుకంటే కాంప్రహెన్సివ్ కంటిన్యూస్ ఎవాల్యూషన్ కదా, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్. కాబట్టి సిసిఈ గురించి అడుగుతాడు. దీంట్లో ఆబ్జెక్టివ్, ఎందుకు సిసిఈ యొక్క లక్ష్యాలు ఏంటి, సిసిఈ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేటువంటి కోణంలో ఈ సిసిఈ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ గుడ్ టెస్ట్. ఒక టెస్ట్కి ఉత్తమ నికష లక్షణాలు, ఒక టెస్ట్కి ఉన్నటువంటి గుడ్ క్వాలిటీ ఏంటి, వ్యాలిడిటీనా, రియలబిలిటీనా, లేదా మనకి ప్రాక్టికబిలిటీనా అని చెప్పేసి చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో ఖచ్చితంగా బిట్ అయితే ఫ్రేమ్ చేస్తాడు. క్వాలిటీ ఆఫ్ గుడ్ టెస్ట్, ఉత్తమ నికషకి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి, సప్రమణత ఉందా, విశ్వసనీయత ఉందా అనేటువంటి కోణాల్లో ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ చేస్తాడు. ప్రతి టాపిక్ టచ్ చేస్తాడు. ఓకే, తర్వాత మనకి పోర్ట్ఫోలియో గురించి అడుగుతాడు, గ్రేడింగ్ గురించి అడుగుతాడు. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దీంట్లో స్కాలాస్టిక్ ఏరియా అని చెప్పేసి, నాన్ స్కాలాస్టిక్ ఏరియా అని చెప్పేసి అసెస్మెంట్ గురించి అడుగుతాడు. దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ మీకు ఆ యాప్లో అందించాను, ఖచ్చితంగా ఒకసారి చూడండి. తర్వాత మనకి టూల్స్ ఆఫ్ ఎవాల్యూషన్ అనేది మేజర్ పార్ట్. మీకు ఈ చార్ట్లో ఉన్నటువంటి అంశాలు అన్నీ చదివితే, ఈ చార్ట్ ఎక్కడైతే డ్రా చేశానో ప్రతి దాంట్లో మీకు కాన్సెప్ట్ చదివితే, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ మెంట్ బై అచీవ్మెంట్ టెస్ట్. సో అచీవ్మెంట్ టెస్ట్ అంటే ఏంటి అదేని, తర్వాత మనకి రిటన్ టెస్ట్, తర్వాత మనకి ప్రాక్టికల్ టెస్ట్ ఆర్ ఎక్స్పెరిమెంటల్ అని చెప్పేసి, ఇంటెలిజెంట్ టెస్ట్, రేటింగ్ స్కేల్ ఏంటి, సోషియోమెట్రీ ఏంటి, క్యూములేటివ్ రికార్డ్ ఏంటి, ఇవన్నీ చదివారనుకోండి ఈ టూల్స్ ఆఫ్ ఎవాల్యూషన్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. సో మీకు అర్థం కావడానికి ఇక్కడ రాసాను చూడండి. టూల్స్ ఆఫ్ ఎవాల్యూషన్ అంటే మూల్యాంకన సాధనాలు ఏంటంటే, ఫస్ట్ వన్ మనకి వచ్చేది అచీవ్మెంట్ టెస్ట్లు వస్తాయి, తర్వాత
క్వాలిటేటివ్ టూల్స్ వస్తుంది, తర్వాత మనకి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ టూల్స్ వస్తాయి. దీంట్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి, క్వశ్చనరీస్ ఉంటాయి. క్వాలిటేటివ్ టూల్స్లో మనకి రేటింగ్ స్కేల్ అని, చెక్ లిస్ట్ అని చెప్పేసి రికార్డ్స్ ఉంటాయి. ఈ రికార్డ్స్లో మళ్ళీ యాంటీకోడల్ రికార్డు, సోసియోమెట్రీ, క్యూములేటివ్ రికార్డు ఉంటుంది. దెన్ నెక్స్ట్ మన అచీవ్మెంట్ టెస్ట్లో టీచర్ మేడ్ టెస్ట్ గురించి అడుగుతాడు, స్టాండర్డ్ టెస్ట్ డెఫినేషన్ అడుగుతాడు, ఇంటెలిజెంట్ టెస్ట్ అడుగుతాడు. మళ్ళీ టీచర్ మేడ్ టెస్ట్లో టీచర్ మేడ్ టెస్ట్ అంటే ఉపాధ్యాయుడు నిర్మిత పరీక్షల్లో ఓరల్ టెస్ట్ గురించి, వ్రిటెన్, ఎక్స్పెరిమెంటల్ ఆర్ ప్రాక్టికల్ టెస్ట్ అడుగుతాడు. ఈ వ్రిటన్లో మనకి ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ ఏంటి, షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు, వెరీ షార్ట్ ఆన్సర్స్, తర్వాత ఆబ్జెక్టివ్ టెస్ట్. సో దీంట్లో మనకి షార్ట్ ఆన్సర్స్ తర్వాత మనకి వెరీ షార్ట్ ఆన్సర్ వస్తుంది. దీంట్లో క్వశ్చన్స్ ఫార్మ్స్ ఉంటాయి, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అడుగుతాడు. ఇది మీకు కింద కనబడకపోవచ్చు, చూడండి. వెరీ షార్ట్ ఆన్సర్లో మనకి క్వశ్చన్ ఫార్మ్స్ క్వశ్చన్ వస్తాయి, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ మీద కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. ఇన్ ఆబ్జెక్టివ్ టెస్ట్లో మనకి మ్యాచింగ్, అదేవిధంగా మల్టిపుల్ చాయిస్ అడుగుతాడు. అంటే ఈ 8th చాప్టర్లో ఉన్నటువంటి అంశాలు జనరల్గా అయితే మనం ఒక్కసారి కనుక చదివినట్లయితే ఖచ్చితంగా ఎగ్జామ్లో మనం మ్యాచింగ్లో ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. కాబట్టి ఈ యూనిట్ అనేది ఎగ్జామినర్ దృష్టిలో సెకండ్ పార్ట్ అనమాట, సెకండ్ ఇంపార్టెంట్. నియర్లీ ఒక 25 బిట్స్ వస్తాయి. 25 బిట్స్ ఖచ్చితంగా నా తెలిసి 25 కాదు కానీ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే మనకి ఒక 15 బిట్స్ ఫ్రేమ్ చేయవచ్చు. దీని నుంచి 15 బిట్స్ అనేవి ఫ్రేమ్ చేయవచ్చు. అయితే కాబట్టి మనకి ఇక్కడ చదివేటప్పుడు ఈ యూనిట్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని ఎగ్జామ్ని టచ్ చేస్తాడు. ప్రతి టాపిక్ కూడా ఈజీ టాపిక్ ఉంటుంది, ప్రతి టాపిక్ ఇంపార్టెంట్. కాబట్టి ఏదైనా కాంపిటేటర్ అనే విద్య కాంపిటేటర్ అంటే మీరు చదివే వాళ్ళే దేని మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేస్తారంటే టీచింగ్ మెథడ్స్ మీద, 1, 2 ఎవాల్యుయేషన్ మీద. ఖచ్చితంగా మనకి టీచింగ్ మెథడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి సెకండ్ ప్రిఫరెన్స్ దీనికంటే మనకి ఈ 8th యూనిట్కి. దీంట్లో ఖచ్చితంగా కాన్సెప్ట్లు తెలుగు అకాడమీలో చదివిన, ఎన్సీఆర్టీ బుక్లో చదివిన, ఆర్సి శర్మ బుక్లో చదివినా కూడా మనం ఏ బుక్లో చదివినా కామన్గా మ్యాటర్ ఉంటుంది ఈ యూనిట్కి సంబంధించి. కాబట్టి మనం ఎలాగైనా బిట్ అయితే ఫ్రేమ్ చేయగలము. మరి దీనికి సంబంధించి కొంత మెటీరియల్ స్టడీ యాప్లో అప్లోడ్ చేశాను, స్టడీ మెటీరియల్ అనే ఆప్షన్లో. మళ్ళీ కొంత మెటీరియల్ రాశాను నేను, అది కూడా నేను ఈరోజు నైట్ కానీ, ఇప్పుడు 11:30 అయిపోతున్న టైం కాబట్టి టైం లేదు, రేపు మార్నింగ్ మీకు నేను అప్లోడ్ చేసేస్తాను. కాబట్టి చేసినటువంటి ప్రతి మ్యాటర్, ప్రతి లెటర్ చాలా ఇంపార్టెంట్. చాలా కష్టపడి అయితే నేను రాశాను. ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, ఆన్సర్స్ తప్పున్న బిట్లు మీరు సరి చేసుకోండి. ఆ మెటీరియల్ ఒకసారి మీరు జిరాక్స్ తీసుకొని చదవండి. అవే రేపొద్దు రావచ్చేమో మనం చెప్పలేము. కాబట్టి దీనికి సంబంధించిన మెటీరియల్ ఆల్రెడీ సెండ్ చేశాను, రిమైనింగ్ మీకు సెండ్ చేస్తాను. ఓకే, ఇక్కడ కాబట్టి ఇక్కడ చూడండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు తెలుగు అకాడమీకి ఇవ్వండి, తర్వాత ఎన్సీఆర్టీ బుక్ ఇవ్వండి, తర్వాత ఆశ్రమకి ఇవ్వండి. ఈ యూనిట్కి సంబంధించి తెలుగు అకాడమీ బాగా చదివిన తర్వాత ఒక్కసారి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుని ఆ వర్డ్ టు వర్డ్ చూసుకోండి, సరిపోతుంది. కాబట్టి ఎక్కువ టెన్షన్ పడక్కర్లా. ఈ యూనిట్ చదివేటప్పుడు ముందు మీరు ఏం చేయాలంటే అసలు టెస్ట్ కాన్సెప్ట్ ఏంటి, మెజర్మెంట్ కాన్సెప్ట్ ఏంటి, ఎవాల్యూషన్ కాన్సెప్ట్ ఏంటి, ఎవాల్యూషన్లో ప్లేస్మెంట్, డయాగ్నోస్టిక్, లైక్ సమ్మేటివ్, ఫార్మేటివ్ ఇవి ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి బ్లూ ప్రింట్ అడుగుతాడు. బ్లూ ప్రింట్ గురించి అడిగేటప్పుడు వెయిటేజ్ ఎంత, దేనికి ఎంత ఇస్తున్నామని అడుగుతాడు. అకార్డింగ్ టు సిసి ప్యాటర్న్లో మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఏ స్టాండర్డ్కి ఎంత వెయిటేజ్ ఇస్తున్నాము అనేటువంటి కోణాలు ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ చేస్తాడు. కాబట్టి ఆ వెయిటేజ్ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత మనకి పోర్ట్ఫోలియో గురించి అడుగుతాడు, గ్రేడింగ్ గురించి అడుగుతాడు, స్కాలాస్టిక్ ఏరియాలో ఏమొస్తాయి, నాన్ స్కాలాస్టిక్ ఏరియాలో ఏమొస్తాయి అనేటువంటి కోణాలు ఖచ్చితంగా బిట్లు అనేది ఫ్రేమ్ చేస్తాడు. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా నేను చెప్పే ప్రతి మాటని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వినటానికి అయితే ప్రయత్నం చేయండి. భవిష్యత్తు అయితే బాగుంటుంది అనేది హోప్ అనమాట. అయితే ఇక్కడ ఈ యూనిట్కి సంబంధించి నేను యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ అప్లోడ్ చేశాను. మరీ ముఖ్యంగా ఈ కార్తీక బయో అకాడమీ యాప్లో మెథడాలజీ క్లాసెస్ ఉన్నాయి. పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్లో నేను పార్ట్ 1, పార్ట్ 2 కింద యూనిట్ 8 అప్లోడ్ చేశాను. పార్ట్ 1లో మనకి 8 వీడియోస్ ఉన్నాయి, పార్ట్ 2లో 13 వీడియోస్ ఉన్నాయి. మొత్తం మనకి 21 వీడియోస్ యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఆ 21 వీడియోస్లో ఆర్సి శర్మ బుక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తెలుగు అకాడమీ బుక్ని ట్రాన్స్లేట్ చేస్తూ కాన్సెప్ట్ ఓరియంటెడ్ వేలో ఎక్సలెంట్గా టీచింగ్ చేశాను నేను. అది పార్ట్ 1లో 8 వీడియోస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్.
క్లారిటీగా అర్థమయ్యే విధంగా. సో వాట్ ఈజ్ టెస్ట్ అని చెప్పాను, ఎగ్జామిన్ అని చెప్పాను, మెజర్మెంట్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఎవాల్యూషన్ ఏంటి, గ్రేడింగ్ ఏంటి, పోర్ట్ఫోలియో ఏంటి అనేటువంటి కోణాల్లో వీడియో చేసిన నాకు గుర్తే, వీడియో చేశాను. ఒకవేళ చేయకపోతే దీంట్లో మనం మిస్ అయితే ఒకసారి నేను వెరిఫై చేసి మళ్ళీ ఈ ఎవాల్యూషన్లో వీడియో అప్లోడ్ చేస్తాను. రెండోది ఏంటంటే మనకి దీనికి సంబంధించి ఏదైనా మెటీరియల్ మిగిలిపోయి ఉంటే సారీ యాప్లో అప్లోడ్ చేస్తాను. కాబట్టి 21 వీడియోస్ అయితే కార్తిక్ బయో అకాడమీ యాప్లో ఉన్నాయి. మీరు ఎవరైతే బై చేసుకోలేదో కనీసం ఈ వీడియో కోసమైనా బై చేసుకోండి. మన జీవితంలో ఎంతో కొంత ఖర్చు చేస్తుంటాము. దయచేసి నాకు ఫుల్ఫిల్గా ఎందుకు చేయలేకపోయానంటే నాకున్నటువంటి పరిస్థితులు మీకు ఆల్రెడీ చెప్పాను. అందుకే నేను వీడియో చేయడానికి కారణం. కాబట్టి 90% మీకు అప్లోడ్ చేసేసాను. మిగతా 10% మీకు మెటీరియల్ రూపంలో అందిస్తున్నాను. ఇంకా ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ప్రతి చాప్టర్ నుంచి కాన్సెప్ట్ బిట్లు తయారు చేస్తున్నా. ఆబ్జెక్టివ్ బిట్స్ కాదు. ఆబ్జెక్టివ్ బిట్స్ తయారు చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది, అది ఐడెంటిఫై చేయలేము మనం. కాబట్టి కాన్సెప్ట్ ఎలా అవుతుందంటే వాట్ ఈజ్ మెంట్ బై ఎవాల్యూషన్ అంతే. వాట్ ఈజ్ మెంట్ బై థ్రోట్ ఇన్ఫెక్షన్. ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కువ స్ట్రెయిన్ అయ్యాను స్కూల్లో. అయితే మనకి ఎలా బిల్ట్ ఉంటాయి అంటే మనకి ప్లేస్మెంట్ ఎవాల్యూషన్ కొంచెం మ్యాటర్ ఇస్తాము, డయాగ్నోస్టిక్ ఎవాల్యూషన్ వాట్ టెస్ట్ గురించి ఇస్తాము, ఎగ్జామినేషన్ ఇస్తాము, స్కోలాస్టిక్ ఏరియా అంటే ఏంటి, సిసి అంటే ఏంటి, అలాగా ప్రతి టాపిక్కి ప్రతి కాన్సెప్ట్కి సంబంధించి ఒక 3-4 లైన్ నేను రాస్తాను. అవి మీరు ఎగ్జామ్ ఆగస్ట్ 1 నుంచి కాబట్టి మీరు ఖచ్చితంగా జూలై 15-20 మధ్యలో ఒకసారి చదువుకోండి. అవే కాన్సెప్ట్ ఖచ్చితంగా మనకి ఫైనల్ ఎగ్జామ్లో ఎరేజ్ అవుతాయి. అది కూడా స్టడీ మెటీరియల్లోనే అందించేస్తాను. ఓకే, కాబట్టి 8 యూనిట్కి సంబంధించి అన్నటువంటి అంశాలు ఇవి. అసలు మనకి లెసన్ చూడండి, మెజర్మెంట్ అండ్ ఎవాల్యూషన్, సిసిఈ, టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఎవాల్యూషన్, అచీవ్మెంట్ అండ్ డయాగ్నోస్టిక్ టెస్ట్. ఇచ్చినటువంటి ప్రతి టాపిక్లో ఖచ్చితంగా మెజర్మెంట్ మీద, ఎవాల్యూషన్ మీద, సిసిఈ మీద, టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఎవాల్యూషన్ మీద, అచీవ్మెంట్ టెస్ట్లు, అదేవిధంగా డయాగ్నోస్టిక్స్ టెస్ట్ మీద ఇచ్చినటువంటి ప్రతి టాపిక్ నుంచి ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ చేస్తాడు. ఎందుకంటే సుమారు మనకి 15 అబవ్ వస్తాయి బిట్స్, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఇది సెకండ్ ఇంపార్టెంట్. అన్ని 10th చాప్టర్లో మనకి సెకండ్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి ఎవాల్యూషన్. కాబట్టి ఈ విధంగా చదువుకోండి. ఈ టేబుల్లో ఉన్న ప్రతి అంశాన్ని మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదవండి. అంటే ఏంటి, చెక్ లిస్ట్ అంటే ఏంటి, యాంటీ కోడెంటల్ రికార్డ్ అంటే ఏంటి, సోషియోమెట్రీ అంటే ఏంటి, క్యూములేటరీ రికార్డ్ అంటే ఏంటి, రేటింగ్ స్కేల్ అంటే ఏంటి, ప్రతి అలా కాన్సెప్ట్ వరకు చదివితే దీంట్లో కూడా ఖచ్చితంగా బిట్స్ అనేవి అరేజ్ అవుతాయి. హోప్ అర్థమవుతుంది అనుకుంటాను.